వెల్కమ్ టు మెగాని టీవీ బర్నింగ్ టాపిక్. టీఎంసీ హయాంలో విర్రవీగిన ఆ నేతలు ఇప్పుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎందుకు పారిపోతున్నారు? నిన్నటి వరకు సెల్యూట్లు అందుకున్న ప్రజాప్రతినిధులు ఈరోజు బట్టల షాపుల్లో, అది చీరల కుప్పల కింద ఎందుకు దాక్కుంటున్నారు? పశ్చిమ బెంగాల్ రాజకీయాన్ని కుదిపేస్తున్న ఆ కట్మనీ రహస్యం ఏంటి? లంచాలు తీసుకున్న లీడర్ల గుండెల్లో సామాన్య జనం ఏ స్థాయిలో వణుకు పుట్టిస్తున్నారు? అసలు బెంగాల్ వీధుల్లో మంత్రుల కార్లపై కురుస్తున్న ఆ వర్షం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చూస్తుంటే అక్కడ లంచగొండి నేతలకు కాలం దగ్గర పడినట్లే కనిపిస్తుంది. అసలు బెంగాల్ను వణికిస్తున్న ఆ సంచలన నిజాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. అవినీతికి వ్యతిరేకంగా సామాన్య జనం తిరగబడడంతో రాజకీయం వేడెక్కింది. కట్మనీ పేరుతో దోచుకున్న సొమ్మును వెనక్కి ఇవ్వాలంటూ ప్రజలు రోడ్లపైకి వచ్చారు. దాంతో తప్పు చేసిన కొందరు టీఎంసీ నాయకులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో హౌరాలో ఒక విచిత్రమైన ఘోరం వెలుగు చూసింది. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రహ్మానంద చక్రవర్తి అనే నేతను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. కాకీలను చూసి భయపడిపోయిన ఆ పార్టీ నేత ఒక బట్టల దుకాణంలోకి దూరాడు. అక్కడ ఉన్న చీరల కుప్ప కింద దాక్కొని పోలీసుల కళ్ళు కప్పాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు వదలకుండా వెతికి చీరల వెనుక దాక్కున్న సదరు నేతను గుంజుకొచ్చారు. ఈ అవమానకరమైన అరెస్టు సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రజల్లో పెళ్లుబుకుతున్న ఆగ్రహానికి ఈ ఘటనే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. నేతల దోపిడీపై జనం ఏ స్థాయిలో రగిలిపోతున్నారో ఈ పరిస్థితి చెప్తోంది. బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు కట్మనీ అనే పదం పెను తుపాను సృష్టిస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో నేతలు సామాన్యుల నుంచి వసూలు చేసిన లంచాలపై జనం తిరుగుబాటు చేశారు. అధికార గర్వంతో ఇన్నాళ్లు రెచ్చిపోయిన నాయకులకు ఇప్పుడు ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. తప్పు ఒప్పుకోక తప్పని పరిస్థితి రావడంతో కొందరు నేతలు దారిలోకి వస్తున్నారు. మతాబంగా మున్సిపాలిటీలో ఇందుకు సంబంధించిన ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కట్మనీ ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ కౌన్సిలర్ కాకాలి ఘోష్ చివరకు తలవంచక తప్పలేదు. ప్రజల నుంచి తాను బలవంతంగా వసూలు చేసిన సొమ్మును ఆమె తిరిగి చెల్లించడం ప్రారంభించారు. ఒక ప్రజా ప్రతినిధి ఇలా బహిరంగంగా లంచం డబ్బులు వెనక్కి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. జనాల్లో వచ్చిన చైతన్యానికి, వారి నిరసన సెగకు ఈ ఘటన అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత వేగంగా మారుతున్నాయో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తప్పు చేస్తే ప్రజలు క్షమించారని గట్టి సందేశం ఈ ఘటన ద్వారా అందరికీ చేరింది. బెంగాల్ సామాన్యుడి ఆగ్రహం ఎలా ఉంటుందో ఇప్పుడు టీఎంసీ నేతలకు అర్థమవుతుంది. దోచుకున్న ప్రతి రూపాయిని వడ్డీతో సహా వసూలు చేసేందుకు ప్రజలు సమరశంఖం పూరించారు. తమ రక్తాన్ని పిండి వసూలు చేసిన కట్మనీని వెనక్కి ఇవ్వాలంటూ ఊరూరా తిరగబడుతున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నేత ఎమ్మెల్యే మదన్ మిత్రకు జనల ఆగ్రహం రుచి చూసే పరిస్థితి వచ్చింది. ఆయన కారులో వెళ్తుండగా స్థానికులు ఒక్కసారిగా చుట్టుముట్టి పెద్ద మట్టున నినాదాలు చేశారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ మదన్ మిత్ర కారుపై గుడ్లతో దాడికి తెగబడ్డారు. కోపంతో ఊగిపోయిన జనం విసిరిన గుడ్లు కారు అద్దాలకు అంటుకొని బీభత్సం సృష్టించాయి. ప్రజాప్రతినిధులపై ఈ స్థాయిలో గుడ్ల వర్షం కురవడం బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఇన్నాళ్ళు అణచివేతకు గురైన సామాన్యులు ఇప్పుడు వీధి రౌడీల్లా మారిన నేతలను నిలదీస్తున్నారు. లంచగొండి నాయకులకు పట్టిన శని వదిలించేందుకు జనం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఈ ప్రజా చైతన్యం ముందు ఏ అధికార బలము పనిచేయడం లేదని స్పష్టమవుతోంది. పశ్చిమ బెంగాల్ వీధుల్లో ఇప్పుడు ఒక కొత్త రకమైన నిరసన పర్వం కనిపిస్తుంది. అవినీతి నేతలను అడుగడుగున అడ్డుకుంటున్న జనం తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. మదన్ మిత్రతో పాటు మరికొందరు కీలక నేతలకు కూడా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. టీఎంసీ సీనియర్ నేత జయప్రకాష్ ముంజాదర్ ను కూడా జనాలు అస్సలు వదిలిపెట్టలేదు. ఆయన ప్రజల్లోకి వెళ్లిన సమయంలో స్థానికులు గుడ్లు విసురుతూ తీవ్ర నిరసన తెలిపారు. మాజీ మంత్రి స్వరూప్ దాస్ పరిస్థితి కూడా దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆయనను చూడగానే జనం ఒక్కసారిగా గుడ్లతో దాడి చేసి తమ కడుపు మంటను చల్లబరుచుకున్నారు. ఒకప్పుడు అధికారంతో ఊగిపోయిన మంత్రులు, నేతలు ఇప్పుడు గుడ్ల దెబ్బలకు భయపడి పరుగులు తీస్తున్నారు. కట్మనీ సంస్కృతి బెంగాల్ సమాజాన్ని ఎంతలా పీడించిందో ఈ నిరసనలు చెప్తున్నాయి. ప్రజల సొమ్మును దోచుకుంటే భవిష్యత్తు ఇలాగే ఉంటుందని జనం హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ గుడ్ల దాడులు టీఎంసీ అధిష్టాన్ని తీవ్ర రక్షణలో పడేశాయి.
కట్మనీ సెగతో పశ్చిమ బెంగాల్ లంచగొండి రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సామాన్య జనం తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తూ నేతలను పరుగులు పెట్టిస్తున్నారు. లంచాలు తీసుకున్న నేతలు ఇప్పుడు దొరకకుండా చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోతున్నారు. ఒకవైపు పోలీసులు అరెస్టులు చేస్తుంటే మరోవైపు జనం గుడ్లతో దాడులకు తెగబడుతున్నారు. హౌరాలో బట్టల షాపులో చీరల కింద దాక్కున్న నేత బ్రహ్మానంద్ చక్రవర్తి ఉదాంతం దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు చేసింది. అటు కౌన్సిలర్ కాకాలి ఘోష్ భయంతో లంచం డబ్బులు తిరిగి ఇస్తూ పరువు పోగొట్టుకున్నారు. ఇటు మదన్ మిత్ర, జయప్రకాష్ ముంజుదర్, స్వరూప్ దాస్లపై గుడ్ల వర్షం కురవడం సంచలనంగా మారింది. లంచం తీసుకున్న ప్రతి ఒక్కరిని వీధుల్లోకి లాగి తగిన బుద్ధి చెప్తామని జనం హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే బెంగాల్లో కట్మనీ వ్యవహారం క్లైమాక్స్ కు చేరినట్లు కనిపిస్తోంది. టీఎంసీ నేతలకు ఇదొక కోలుకోలేని పెద్ద పీడకలగా మారిందని చెప్పొచ్చు. ఈ అవినీతిపై బెంగాల్ ప్రజలు చేస్తున్న ఈ పోరాటం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. తప్పు చేసినప్పుడు ఎంతటి వారైనా తలవంచక తప్పదు అనడానికి బెంగాల్లో సాగుతున్న ఈ ప్రజా తిరుగుబాటే నిలువెత్తు నిదర్శనం. ఒకవైపు భయంతో వెనక్కి ఇస్తున్న డబ్బులు, మరోవైపు వీధుల్లో పరుగు పెడుతున్న ప్రజాప్రతినిధులు. మరి జనాగ్రహానికి భయపడి చీరల కింద దాక్కున్న ఆ నేతకు ఎలాంటి శిక్ష పడబోతుంది? ప్రజల నుంచి గుడ్ల దెబ్బలు తిన్న సదరు మంత్రులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని జనం ముందుకు వస్తారు? ఈ కట్మనీ సెగ బెంగాల్ రాజకీయాన్ని ఇంకా ఎన్ని మలుపులు తిప్పబోతుంది? లెట్స్ వెయిట్ అండ్ సీ.